వ్యక్తికి అంతే. ఒకవేళ మనకేదైనా సంకట పరిస్థితి ఏర్పడితే అందువలన సమాజ కళ్యాణాన్ని విస్మరించి కేవలం మన విషయమే ఆలోచించుకోవటం ఇది ఉచితమంటావా పుత్ర? సమాధానమివ్వు. కాదు. కానీ మహర్షి, నేను రాజకుమారి ద్రౌపదిని గురించి ఆలోచిస్తూ ఉంటే నా మనసందుకు ఒప్పుకోవడం లేదు మహర్షి. మా 5గురిని వివాహం చేసుకోవడం ఏ విధంగా ఆచరణీయమవుతుంది? మేము ఒక స్త్రీకి అంతటి అన్యాయం ఎలా చేయగలం? ద్రౌపది జీవితం అవశ్యం కష్టాలతోనే ఉంటుంది.